tonight. ఈ సాయంకాల సేవలో నేను మీ మధ్యలో ఉండడం చాలా సంతోషిస్తున్నాను. And I bring greetings from Asian Christian Academy, Hosur. మరి ఏషియన్ క్రిస్టియన్ అకాడమీ సంస్థ నుంచి మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయంలో. I had the privilege of knowing Reverend Anand Kumar for a number of years. గడిచిన చాలా సంవత్సరాలుగా మరి రెవరెండ్ అనంత్ కుమార్ గురించి నాకు తెలుసు. First as a student. మొట్టమొదటి పనివాడిగా. And he continued his teaching ministry in Bangalore. మరి అతడు మరి బైబిల్ కళాశాలలో బోధించడం ప్రారంభించాడు. So close to 4 years ago he came to ACA where I work and he said, I have started a ministry in Hindupur. మరి 4 సంవత్సరాల క్రితం మా దగ్గరికి వచ్చి సార్ మేము హిందూపురంలో మరి సేవ ప్రారంభించామని చెప్పారు. And I have seen the pictures of students and the buildings and some of the faculty. ఇక్కడ ఉన్నటువంటి యొక్క భవనం గురించి మరి విద్యార్థుల గురించి పిల్లలు మరి చదువుతున్న వారి గురించి and I get to hear more. చూశాను. తర్వాత ఆయన సేవ గురించి చాలా విన్నాను. From the reports of the students and the faculty I get to know what's happening here and what the Lord is doing in this place. మరి ఇక్కడ ఉన్న విద్యార్థుల ద్వారాను మరి ఇక్కడ బోధించే బోధకుల ద్వారా నేను చాలా విన్నాను వీరి యొక్క పరిచర్య గురించి. I have a bad news for the graduating class tonight. ఈ రాత్రి సమయంలో మరి ఈ యొక్క పట్టా పొందుతున్నటువంటి విద్యార్థులకు ఒక మరి చెడు వార్త లేకుంటే మంచి వార్త లాంటిది కాదు. Could I say that on your face? మరి ఈ సమయంలో మీకు చెడు వార్త చెప్పగలనా మీకు ఇప్పుడు? Yes or no? మంచి వర్తమానం కాదు లేకుంటే మంచి వార్త కాదు. I know you have 4 years and 3 years and 5 years of hard work behind you. నాకు తెలుసు మీరందరూ 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు విద్యను అభ్యసించారు చాలా కష్టపడి. You have toiled and struggled and prepared and wrote exam and papers and things like that. మీరు చాలా కష్టపడ్డారు మరి పేపర్లు రాశారు పరీక్షలు రాశారు. And we have come to the day of graduation, the most exciting day in your academic life. మరి యొక్క విద్యా సంవత్సరం చివరి భాగానికి వచ్చించున్నాము మనం పట్టా పొందుకోవచ్చున్నాము అనే సంతోషంలో ఉంటున్నాం. And tonight is the day of graduation. ఈ రాత్రి మీరు పట్టా పొందుకోవచ్చున్నటువంటి రాత్రి అయింటున్నది. And here is the main speaker with the bad news. అయితే ఇక్కడ చెడు వార్తలు తీసుకొచ్చి వాక్యం చెప్పడానికి వచ్చారు యొక్క ప్రసంగికుడు. Let's say what the bad news is. మరి ఎవరు కూడా చెడు వార్తలను ఆశించరు. The bad news is none of you are going to graduate tonight. ఈ రాత్రి ఏంటంటే మీకు ఎవరు కూడా పట్టా ఇవ్వము. Is that a good news or a bad news? మీకు అందరికి మంచి వార్తనా చెడు వార్త? You are not going to get a graduate tonight. ఈ రాత్రి సమయంలో మీరు పట్టా పొందుకోలేరు. Now I had to qualify my statement. I have to explain what I mean. నేను చెప్పిన దాని మీద నిలబడాలని అంటున్నాను. You are going to graduate from Bethany Baptist Bible College. మీరు బెతనీ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల ద్వారా